ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 17, 18 తేదీల్లో మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. గోచార ఫలితాలు వీరికి అద్భుతంగా గోచరిస్తున్నాయి. గతంలో పడిన కష్టాలకు బాధలకు విముక్తి లభించబోతుంది. అనుకున్న పనులన్నీ ఈ సమయంలో సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక, మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారి వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం అనేది చెప్పబడును. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఇక సింహ రాశి వారికి మాత్రం నవంబర్ 17, 18 తేదీల్లో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే. మీకు ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ సింహ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. ఈ రాశివారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతగానో కష్టపడతారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే విషయంలో వీరెప్పుడూ ముందుంటారు. వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు ఎప్పుడు గొప్పగా బ్రతకాలనుకుంటారు. అన్నింట్లో పై చేయి నాదే కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి గర్వం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరి మాటల్లో ఏదో తెలియని ధైర్యం ఉంటుంది. వీరి చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు. ఎన్నో బాధలు పడతారు. ఎన్నో కష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల, తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటాయి. వీరు తమను తాము నమ్ముతూ ఉంటారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారు ఆపదలో ఉన్నారంటే వీరు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. నమ్మిన వ్యక్తుల కోసం వీరు తన ప్రాణాలైనా ఇస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరి జీవితంలో గొప్పగా బ్రతకాలి, డబ్బు బాగా సంపాదించాలి, ఎవరి కింద పని చేయకూడదు, ఎవరి దగ్గర చేయి చాపకూడదు అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరికి అలాగే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సింహ రాశి వ్యక్తులు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు
వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు సహాయం చేయరు. నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తారు. అటువంటి విషయంలో వీరు ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను, ఎన్నో నిందలను కూడా భరించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అనుకుంటారు, కానీ వీరికి ఆ విషయం తెలియక అందరూ వీరిని మోసం చేస్తారు. అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. బంధాల విషయంలో వీరు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఎదుటి వారి తప్పు ఉన్నా సరే వీరు మౌనంగానే ఉంటారు. ఎందుకంటే బంధాలను కాపాడుకునే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఈ రాశివారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది అనిపిస్తే మాత్రం అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. ఈ రాశివారు ఒకరి కింద తగ్గి ఉండడం అంటే వీరికి అస్సలు నచ్చదు. అయితే ఈ సింహరాశి వారికి ఏంటంటే నవంబర్ 17, 18 తేదీల్లో గురువు అనుకూలత మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ యొక్క కష్టాలు తీరబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడినా కానీ ప్రతిఫలం మీకు దక్కట్లేదు. ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతంగా ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు ధైర్యంతో ముందుకు సాగండి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది. మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో సహోద్యోగులు మీపై నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా కానీ మీరు ఆచితూచి అడుగులు వేయండి. మాట్లాడేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు మీకు ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఈ సమయంలో గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే గత కొంతకాలంగా మీరు తలనొప్పి, వెన్నునొప్పి ఇటువంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఎవరు నిజమైన ప్రేమను కలిగి ఉంటారో, ఎవరు నటిస్తారో అనేటటువంటి విషయం మీకు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ లభిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ కర్మ, కృషి, విశ్వాసం మీకు ఈ సమయంలో మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సంఘంలో మీకు గౌరవం లభిస్తుంది. ఎప్పటి నుంచో మీరు ఒక వాహనం కొనాలి లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటటువంటి విషయంలో ఈ సమయంలో మీకు మంచి శుభవార్త వస్తుంది. దాని గురించి ఒక శుభవార్త వింటారు. మీ కుటుంబ సభ్యులతో చర్చలు కూడా జరుగుతాయి. ఈ సమయంలో అటువంటి విషయంలో అయితే మీకు మంచి శుభవార్త వింటారు. మీ ఆనందానికి అయితే హద్దులు ఉండవు అని చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. మీ తండ్రి యొక్క సపోర్ట్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. శివారాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.